నమస్తే, నేను మీ వెంకట్. 6 గ్యారంటీలు హామీతో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిపై ఏదైతే అమలు కాలేదని చెప్పేసి మహిళా మోర్చా, బీజేపీ మహిళా మోర్చా ధర్నాకు దిగారు. సో ధర్నాకే కాకుండా మొన్న ఏదైతే జిహెచ్ఎంసీ సంబంధించి ఇష్యూ కూడా, సో వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఉన్నారు. సో చెప్పండి మేడం, అసలు యాక్చువల్గా ముంగడ ధర్నా దిగడానికి గల కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే దానికి కారణం కేవలం మహిళలను మాయ చెప్పి మహిళలకు లేనివి హామీలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యారు. కాబట్టి ఆ హామీలు ఏవైతే ఇచ్చారో అవి తక్షణమే నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నారు, 100 రోజులలో ఈ హామీలు అన్నీ చేసేస్తామని అన్నారు. మళ్ళీ ఇన్ని రోజులు అవుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు ఏం హామీలు చేయట్లేదు? ఏమన్నంటే కుండలు ఖాళీగా ఉన్నాయి, నేను లంక బిందెలు ఉంటాయి అనుకున్నా కానీ అందులో ఏమీ లేవు అని చెప్తున్నారు. మళ్ళీ మీకు హామీలు ఇయ్యక ముందు తెలియదా? బడ్జెట్ సమస్యలు తెలియదా? మొత్తం రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అప్పులలో ఉంది అన్న విషయాలు తెలుసు, బడ్జెట్ సరిగ్గా లేదని తెలుసు. కానీ అయినా కూడా ఇట్లాంటి హామీలు ఎందుకు ఇచ్చిందంటే కేవలము ప్రజలను మాయ చేయాలి, అమాయక ప్రజలను మోసం చేసి ఓట్లు తీసుకొని వాళ్ళు కుర్చీలలో కూర్చొని వాళ్ళు బిజినెస్లు చేసుకోవాలి. కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి సేవ మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. మొత్తం ట్యాక్సుల పేరుల మీద ఆర్ఆర్ ట్యాక్సులు అని చెప్పి ఇక్కడున్న డబ్బులన్నీ తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి అందజేస్తున్నారు. కానీ ఇక్కడున్న ప్రజలను ఇప్పటికీ కూడా మోసం చేస్తున్నారు. మేలుకొమ్మని చెప్పి గుర్తు చేయడానికి ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు ఏదైతే 6 గ్యారంటీలో అమలు కాలేదని మీరు అంటున్నారు, 4 ఆల్రెడీ అమలు అయ్యాయి, ఇంకా 2 ఆగస్టులో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఉచిత బస్సు ఇచ్చాము, ఇవన్నీ నెరవేర్చాం కదా అని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. బట్ మీరేం నెరవేర్చారంటే దీనిపై ఏమంటారు? ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా మహిళలకు 2500 ఇస్తానన్నారు. దాని తర్వాత రైతు బంధు, రైతు భరోసా పేర్ల మీద 15,000 ఇస్తామని చెప్పారు. మళ్ళీ కరెంటు బిల్లు, ఉచిత కరెంటు బిల్లు 200 యూనిట్ల కరెంటు బిల్లు అని అన్నారు. మళ్ళీ గ్యాస్ 500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పారు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్. ఇవన్నీ ఏమీ చేయకుండా ఒక బస్సు మాత్రమే ఫ్రీగా ఇచ్చానంటే ఈరోజు నేను ఒక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తగా కాకుండా మీరు మహిళలనే పోయి ఈరోజు అడగండి. ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇచ్చినంత మాత్రాన ఏ మహిళల కన్నా మంచి జరిగిందా? మహిళలే చెప్తున్నారు మాకు అది వద్దు అని చెప్పి. కేవలం ఏదో మేము ఉచితంగా ఇచ్చామని చెప్పుకోవడానికి ఇచ్చారే కానీ మహిళలకు మంచి చేయడానికి మాత్రం రేవంత్ రెడ్డి గారు ఏమీ ఇంతవరకు చేయలేదు. మరొక అంశం ఏమిటంటే మొన్న జిహెచ్ఎంసీ ఫ్లోర్లో బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ముగ్గురు కొట్టుకోవడం జరిగింది ఏదైతే మేయర్ ముందే. సో ఏంటి అక్కడ గల కారణాలు ఏమిటి? మాది ముందు నుంచి ఒకటే నినాదము, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తీనో మిల్కే హైదరాబాద్కో లూటా. ఎందుకంటున్నామంటే బీఆర్ఎస్లో గెలిచి మేయర్గా అయిన గద్వాల్ విజయలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీకి చేరారు అని చెప్పి వీళ్ళు నిరసన కార్యక్రమం చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోగానే ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమె ఇంటి ముట్టడి ఇచ్చేది ఉండే, ఆమె జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళేది ఉండే. ఆ రోజు వెళ్ళలేదు కానీ కేవలం ప్రజా సమస్యలు మాట్లాడుకోవడానికి కౌన్సిల్ నిర్వహించిన రోజే వాళ్ళ నిరార దీక్ష అని చెప్పి ఆ దీక్షలు చేయడం వల్ల మొత్తము అంటే సమస్యల గురించి మాట్లాడకుండా మేయర్ గారు అడ్జర్న్ అని చెప్పి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలి, సెక్యులరిజం, డెమోక్రసీ అని మాట్లాడే వాళ్ళు అసలుకి నిజంగా కూడా వాళ్ళు డెమోక్రసీని ఫాలో అవుతున్నారా, రాజ్యాంగం ఫాలో అవుతున్నారా? ఫాలో అయ్యేది ఉండే వేరే పార్టీ వాళ్ళని కండువాలు మార్చి ఎందుకు తీసుకుంటున్నారు? మళ్ళీ నిజంగా వాళ్ళకి రాజ్యాంగం ఫాలో అయ్యేది ఉంటే ఆ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్లు పెట్టి వాళ్ళ కండువా మీద గెలవాలి. వాళ్ళు రాజ్యాంగాన్ని ఫాలో గారు పెట్టరు కానీ కేవలం ఏదో నామమాత్రానికి తమాషాలు చేయడానికి వాళ్ళు డిస్టర్బ్ చేశారు. ఎంఐఎం వాళ్ళేమో మేము భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై అనొద్దని వాళ్ళు లొల్లి పెడతారు. అరే భారత్లో ఉంటూ దేశంలో ఉంటుకుంటూ భారత్ మాతాకి జై అంటే వాళ్ళకేం బాధ? వాళ్ళు లొల్లి పెడతారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు జిహెచ్ఎంసీ సమస్యలను ఏది మాట్లాడకుండా చేశారు. ఇది మేమనేది కాదండి, మీరు ప్రజలను అడగండి. ఈరోజు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా గుంతలమయం అయిపోయిన రోడ్లు ఉన్నాయి, నాలాలు నిండిపోతున్నాయి, నాలాలలో పడి మనుషులు చచ్చిపోతున్నారు, కుక్క కాటుకి మనుషులు చచ్చిపోతున్నారు, దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వస్తున్నాయి. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మేయర్ గారు పార్టీ మారడం కాకుండా సమస్యల కోసం మాట్లాడాలి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీలోకి ఎవరిని చేర్చుకోవాలా అని కాన్సన్ట్రేషన్ చేయకుండా ఆయన ఇచ్చిన హామీల మీద, ప్రజా సమస్యల మీద పనిచేస్తే బాగుంటుంది. కానీ అక్కడ చూసుకుంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ఏదైతే మేయర్ పార్టీ మారినందుకే టార్గెట్ చేశారు ఈ 2 పార్టీలు అని చెప్పేసి గద్వాల్ విజయలక్ష్మి చెప్తున్నారు.
బీజేపీకి ఆమె పార్టీ మారినా సరే మారకున్నా సరే యాజ్ అ మేయర్ ఆమె పని చేయాలని చెప్పి మేము పోరాడాము. మీకు గుర్తుందో లేదో అండి, మేము డ్రైనేజ్ పైపులు గుర్రపు డెక్క చేతిలో పట్టుకొని వెళ్ళి మరీ నిరసన చేసాం. అంతకు ముందు ఒకసారి మా కార్పొరేటర్ ఒక అతను దోమలాగా తయారయ్యి వచ్చారు, మేమేమో రెయిన్ కోట్లు అవ్వేసుకొని పోయాం. ఆమెకి కళ్ళు కనిపించట్లే కాబట్టి కళ్ళకు కనిపించేటట్టుగా తయారులయ్యి నిరసన తెలియజేశాం మేము. అయినా కూడా ఆమె పట్టించుకోకుండా కేవలం బ్లేమ్ మొత్తం బీజేపీ పైన వేస్తా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి వీడియో తెప్పించుకోండి. గద్వాల్ విజయలక్ష్మి గారు నిన్న కౌన్సిల్ స్టార్ట్ కాగానే ఫస్ట్ తమాషా చేసింది ఎవరు? కాంగ్రెస్ కార్పొరేటరే. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇవ్వగానే బీఆర్ఎస్ వాళ్ళు లేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు లేవగానే ఎంఐఎం వాళ్ళు లేసిరు, లొల్లి చేసిరు, సమస్యలు మాత్రం పరిష్కరించలేదు. సరే, మరొక అంశం ఏమంటే ఆకుల శ్రీవాణి అని అంటే ఒకప్పుడు సోషల్ మీడియాలో షేక్ ఉండే. సో ఎందుకు ఇప్పుడు వెనకబడ్డారని చెప్పినారు, లేదంటే మీరు టికెట్ రాలేదని కొంచెం వెనకయ్యారా మీరేమన్నా? ఎందుకంటే గతంలో కూడా మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, మీకు దక్కలేదు. సో దానికి ఏమన్నా మీరు వెనక్కయ్యారా ఏంటి అనేది? లేదండి, వెనక్కయ్యేది ఏమీ లేదు. నేను చేసే పనులు ఖచ్చితంగా చేస్తూనే ఉన్నాము. పోతే గవర్నమెంట్ వచ్చి 6 నెలలు మాత్రమే అవుతుంది కాబట్టి ఎలాంటి టైంలో నిరసన వ్యక్తం చేయాలో అలాంటి టైంలో నిరసన వ్యక్తం చేస్తూ యాజ్ అ కార్పొరేటర్గా, యాజ్ అ కార్యకర్తగా ఏం పనులు చేయాలో అవి చేస్తున్నాం. అప్పట్లో అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది, పనులు ఎందుకు చేయలేదని వాళ్ళని ప్రశ్నించాము. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 6 నెలలే అవుతుంది కాబట్టి కొంచెం సమయం వాళ్ళకి ఇస్తున్నాం. సో చివరిగా మీ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉంటుంది ధర్నా తర్వాత? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు పూర్తి చేసే అంతవరకు ప్రతి ఒక్కటండి, మహిళలకే కానీ, విద్యార్థులకే కానీ, రైతులకే కానీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ పూర్తి చేసే అంతవరకు బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది, న్యాయం దక్కే వరకు పోరాడుతూనే ఉంటుంది.